మిస్ వరల్డ్ 2025 పోటీలు ఈసారి మన హైదరాబాద్లో జరుగుతున్నాయి. తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ పోటీలను మన హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో సుమారు 120 దేశాల నుంచి కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. మిస్ ఇండియా నందిని గుప్తా మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ఫైనల్ విజేతని ఎలా ఎన్నుకుంటారు అనే ప్రశ్న అందరి మధ్యలో కామన్గా ఉండేది. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఫాస్ట్ ట్రాక్ స్టేజ్. ఈ ఫాస్ట్ ట్రాక్ స్టేజ్లో మొత్తం 5 రౌండ్లు ఉంటాయి. ఈ 5 రౌండ్లలో కంటెస్టెంట్ యొక్క ఫిజికల్ ఫిట్నెస్, స్పెషల్ టాలెంట్, అలాగే తమ సోషల్ మీడియా ఫాలోవర్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు తదితర అంశాలను పరీక్షిస్తారు. సెకండ్ స్టేజ్ బ్యూటీ విత్ ఏ పర్పస్ స్టేజ్. ఈ స్టేజ్లో సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్, హెల్త్, ఉమెన్ ఎంపవర్మెంట్ తదితర అంశాల్లో ఏదో ఒక అంశం మీద ఒక ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో విన్ అయిన కంటెస్టెంట్ ఖచ్చితంగా టాప్ 10 పొజిషన్లో ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక ఫైనల్ థర్డ్ స్టేజ్ ర్యాంప్ వాక్ అలాంగ్ విత్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్టేజ్. ఈ స్టేజ్లో జడ్జెస్ కంటెస్టెంట్ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, కంపాషన్, సమాజం పట్ల తమకున్న బాధ్యత తదితర అంశాలను పరీక్షిస్తారు. ఇలా ఈ 3 స్టేజెస్లో వచ్చిన క్యుములేటివ్ మార్క్స్తో ఫైనల్ విజేతను నిర్ణయిస్తారు. ఇలా నిర్ణయించిన విజేతకి అప్పుడున్న మిస్ వరల్డ్ నూతన కిరీటాన్ని అలంకరిస్తుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ అత్యధిక సార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న దేశం ఇండియానే కావడం గమనార్హం. ఇండియా అలాగే వెనెజులా చెరొక 6 సార్లు ఈ కిరీటాన్ని గెలుచుకుని టేబుల్లో టాప్ పొజిషన్లో ఉన్నారు.